ఉగాది పచ్చడి. ఉగాది రోజు ఎందుకు పచ్చడి చేస్తామో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఒక వంటకం కాదు, మన జీవితానికి ఒక సందేశం. ఉగాది అంటే ఏమిటి? ఉగాది అనేది తెలుగువారి కొత్త సంవత్సరం. ఈ రోజు నుంచే కొత్త ప్రారంభాలు మొదలవుతాయి. పురాణాల ప్రకారం ఈ రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు. ఉగాది పచ్చడి అంటే ఏమిటి? ఉగాది పచ్చడి అనేది 6 రుచులతో చేసే ప్రత్యేకమైన వంటకం. ఈ 6 రుచులు మన జీవితంలో వచ్చే భావాలను సూచిస్తాయి. పదార్థాలు మరియు వాటి అర్థం. మొదటిగా, వేప పువ్వు. చేదు, ఇది జీవితంలో కష్టాలను సూచిస్తుంది. బెల్లం, తీపి, సంతోషం మరియు ఆనందాన్ని సూచిస్తుంది. చింతపండు, పులుపు, అనుకోని సంఘటనలు, ఆశ్చర్యాలను సూచిస్తుంది. మిరపకాయ, కారం, కోపం మరియు ఉత్సాహాన్ని సూచిస్తుంది. ఉప్పు, ఉప్పు రుచి, జీవితంలో సమతుల్యతను సూచిస్తుంది. మామిడి ముక్కలు, కాసి, తాజా రుచి, కొత్త ఆశలు మరియు కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. ఈ ఉగాది పచ్చడి మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. జీవితం అన్ని రుచుల కలయిక. సంతోషం, దుఃఖం, ఆశ్చర్యం, అన్నింటినీ సమానంగా స్వీకరించాలి. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ జీవితంలో ఆనందం నిండాలి.